Welcome to my channel Aussie Indian, and today we are speaking about the new movie Captain America: A Brave New World, and this review will be in Telugu. Thank you. ఇక్కడ రండి కథ చెప్తాడు రవి కూర్చో సార్ అది కూర్చో కూర్చోరా నువ్వు కూర్చో మొదలుపెట్టు చెప్పు అది చెప్పు సార్ చెప్పవా చెప్పమన్నా కదా మొదలుపెట్టు చెప్పు. ఓకే, ఇప్పుడు స్టోరీకి వద్దాం. సామ్ విల్సన్ ఒక ఫాల్కన్ అనమాట. సో మీరు అవెంజర్స్ ముందు సినిమాలు చూస్తుంటే లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్ అండ్ మిగతా మార్వెల్ మూవీస్ చూస్తుంటే అతను ఫాల్కన్ రోల్ ప్లే చేసేవాడు. ఎండ్ గేమ్లో ఎండింగ్లో స్టీవ్ రోజర్స్, ది ఒరిజినల్ కెప్టెన్ అమెరికా, తన షీల్డ్ని తన రెస్పాన్సిబిలిటీని ఇతనికి ఇస్తాడు. సో బై ద ఎండ్ ఆఫ్ ది అవెంజర్స్ సినిమా ఇతను డెసిగ్నేటెడ్ యాజ్ న్యూ కెప్టెన్ అమెరికా అనమాట. సో అతను కెప్టెన్ అమెరికా అయ్యాక ఒక ఇష్యూ వస్తుంది. సో ఇది ఎటర్నల్స్ మూవీస్తో కూడా కొంచెం లింకప్ ఉంటుంది. ఎటర్నల్స్లో సెలెస్టియల్ అని ఒక బీయింగ్ ఎవరైతే ఎటర్నల్స్ అన్ని క్రియేట్ చేస్తుందో అది పైకి వస్తుండగా ఎటర్నల్స్ అందరు కలిసి ఆపేస్తారు. అది పైకి వస్తే భూమి అంతరించిపోతుంది. సో అది పైకి రాకుండా ఆపేస్తారు. సో అది ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్ అనమాట. సో దాని గురించి దాంట్లో ఉండే మెటీరియల్ గురించి చాలా కంట్రీస్ ఫైట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ఒక యుఎస్ ప్రెసిడెంట్ దట్ ఈస్ థేడియస్ రాస్, ప్లేడ్ బై లెజెండరీ యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్, అతను అన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ లైక్ జపాన్, ఇండియా అండ్ ప్యారిస్ అండ్ అదర్ అండ్ ఫ్రాన్స్ అండ్ అదర్స్, అతను ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి హీ ప్రపోజెస్ టుగెదర్నెస్ ఇన్ మైనింగ్ దట్ మెటల్ అండ్ మేక్ ఇట్ అండ్ యూస్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద మ్యాన్ కైండ్. ఆల్సో అతనికి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ కూడా ఉంటుంది. అదేంటంటే అతను హల్క్ని క్రియేట్ చేసిన అతను అనమాట. ఈ సో హల్క్ సినిమా కనుక మీరు హల్క్ ఒరిజినల్ సినిమాలు చూస్తుంటే హల్క్కి ఎక్స్ప్లెయిన్ చేసే కర్నల్ ఇతను అనమాట. సో అతనికి ఆ బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది. సో ఆ రెప్యుటేషన్ కూడా మార్చుకోవాలనుకుంటాడు. సో అందుకు ఇది ప్రాపర్ మ్యాన్ కైండ్ కోసం ఈ కొత్త మెటీరియల్ అడ్మెంటియం సంథింగ్, నాకు పేరు గుర్తురావట్లేదు, అది అందరికీ ఉపయోగపడాలని చెప్పి అనుకుంటాడు. కానీ అతను అట్లా రాంగ్గా క్రియేట్ చేసిన ఒక సోల్జర్ అనమాట. అతను హీ హాస్ గాట్ ఎ ప్లాన్ టు ఫ్రేమ్ ఆర్ షో దట్ థేడియస్ రాస్ ఈస్ ది బ్యాడ్ గై ఆర్ ద విలన్, బికాస్ అతను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చాలామందిని జీవితాలు నాశనం చేశాడు. హల్క్ ఒక్కటే కాదు, మిగతా వాళ్ళని కూడా చాలామంది పైన ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో అవన్నీ చేశాడు కాబట్టి అతని పైన కోపం ఉన్న ఒక ఎక్స్ సోల్జర్ ఎవరిపైన అయితే ఎక్స్పెరిమెంట్ చేశాడు అతను ఒక రివెంజ్ ప్లాన్ వేస్తాడు. ఈ థేడియస్ రాస్ హూ ఇస్ ది కరెంట్ ప్రెసిడెంట్. సో అప్పుడు ఏమైంది, ఈ కెప్టెన్ అమెరికా, ద న్యూ కెప్టెన్ అమెరికా ఎట్లా ఈ కొత్త విలన్ని ఎదుర్కొన్నాడు, ఆఖరికి థేడియస్ రాస్ పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అనేది స్టోరీ. ఓకే, పాజిటివ్స్కి వద్దాం. స్టోరీ చాలా బాగుంది. సో జనరల్లీ మార్వెల్ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ స్టోరీ బాగుండట్లేదు ఈ మధ్య. అండ్ ఇట్ ఈస్ వెరీ లెస్ స్టోరీ, లాట్ ఆఫ్ ఈ విఎఫ్ఎక్స్ ఇలాంటివి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంట్-మ్యాన్ అండ్ క్వాంటమేనియా నాకు నచ్చలేదు. బట్ సేమ్ టైం వాళ్ళది గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ విచ్ అది రాకెట్ స్టోరీ ఎక్స్ప్లోర్ చేశారు కదా, ఆ సినిమా చాలా బాగుంది. సో అట్లాగనమాట వీళ్ళు కొన్ని హిట్ ఆర్ మిస్సెస్ అవుతున్నాయి అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి. సో బట్ ఈ సినిమాలో స్టోరీ బాగానే ఉంది. సో అదొక పెద్ద పాజిటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టార్ క్యాస్ట్, హ్యారిసన్ ఫోర్డ్, దట్ గైస్ లెజెండ్. మీకు హ్యారిసన్ ఫోర్డ్ తెలియకపోతే జస్ట్ మీరు 80s వెళ్ళారంటే ఈ వాజ్ అన్ని ఫేమస్ ఫ్రాంచైజ్ మూవీస్లో అతను యాక్ట్ చేశాడు, లైక్ ఇండియానా జోన్స్, స్టార్ వార్స్ బీయింగ్ ద బిగ్గెస్ట్ టూ. సో ఆ రెండే చాలా అసలు లెగసీని నిలబెట్టడానికి. బట్ ఇవి కాకుండా ఆయన మిగతా సినిమాలు కూడా చాలా యాక్ట్ చేశాడు అనమాట. సో అలాంటిది యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ సినిమాలో, అండ్ హీ రియల్లీ కిల్డ్ ఇట్. అండ్ తర్వాత యాంటనీ మెకెన్ హూ ప్లేడ్ ది సామ్ విల్సన్
రోల్ ఆల్సో డిడ్ వెల్. ఆ విలన్ కూడా బాగా చేశాడు. సో బేసిక్లీ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. అండ్ దాని తర్వాత ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది, ఓకే, మూవీ హెస్ గోట్ అ వెరీ ఇట్స్ 2 hour డ్యూరేషన్ మూవీ అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది, మీకు ఎక్కడ లాగింగ్ అనిపించదు. ఒక ఒక సెన్స్ ఆఫ్ హరీనెస్ ఉంటుంది సినిమాలో, విచ్ ఇస్ ఫైన్ బికాస్ దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ యాక్షన్ మూవీస్. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే. అండ్ ఈ సినిమాలో అక్కడ లేని చెత్త చెత్త హ్యూమర్లో పెడుతుంటారు కదా, టిపికల్ ఆఫ్ మార్వెల్ టైప్లో, అలాంటి చెత్త అన్నెసెసరీ హ్యూమరు భయంకర కావాలని ఇండ్యూస్ చేయడం లాంటివి ఏం చేయలేదు. దే వెంట్ ఆల్ అవుట్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ మూవీ. ఫైనలీ లాస్ట్ పాజిటివ్ వచ్చి యాక్టింగ్ చెప్పేసింది కదా, సారీ, లాస్ట్ పాజిటివ్ వచ్చి the idea of prolonging the Marvel universe after Avengers Endgame. So I think they're going in the right direction. So ఇది నాకు బాగా నచ్చింది. సో అది ఫోర్త్ పాజిటివ్. థ్యాంక్ యూ. నెగటివ్స్ ఏంటంటే, ప్రైమరీ నెగటివ్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే పోస్ట్ క్రెడిట్ సీన్ భయ. అంతసేపు ఆగి ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ఏదో ఉంటుంది అనుకుంటాం కదా, గేమే ఉండదు. నన్ను అడితే లేచి వెళ్ళిపోండి. దాని తర్వాత ఏ ఎక్స్లోనో లేకపోతే ఏ సోషల్ మీడియాలోనో కుదిరితే చూసేయండి. పోస్ట్ క్రెడిట్ సీన్ అంత గొప్పగా ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ సినిమాలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఒక సెన్స్ ఆఫ్ హరీడ్నెస్ ఉంటుందని చెప్పా కదా, అది యాక్చువల్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ యాజ్ వెల్. నెగిటివ్ ఎందుకంటే ఈ సినిమా కొన్ని ఇంట్రికేసీస్ దో ఇట్స్ అది మిగతా సినిమాలన్నీ ఇట్లా నిట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒక ఎమోషన్ సినిమాలో ఒక ఎమోషన్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, అది చాలా వరకు డెవలప్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యారిసన్ ఫోర్డ్ క్యారెక్టర్ గిల్ట్ సరిగ్గా ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు వాళ్ళు. ఏదో బాధపడుతుంటాడు. అది మోర్ లైక్ గిల్ట్ కన్నా ఎక్కువ అది ఎట్లా అంటే, నేను ఎక్కడ దొరికిపోతానో, నా పనులు ఎక్కడ దొరికిపోతాయి అన్నట్టు ఉంటుంది. కానీ ఆ గిల్ట్ పైన ఎక్కువ ఫోకస్ లేదు. సో అది కొంచెం నాకు అనిపించింది. అండ్ ఎంత కాదనుకున్నా ఆ శామ్ విల్సన్ ఫాల్కన్ క్యారెక్టర్ హూ ఇస్ నౌ కెప్టెన్ అమెరికా, అతనికి ఒక ఐఎమ్ హ్యాపీ దట్ ఈ గోట్ సోలో, బట్ ఎంత కాదనుకున్నా అంత ఓరా లేదు, అంత క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్, అంత ఒక ఆరా లేదు టు పుల్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐఎమ్ నాట్ షూర్ మళ్ళీ ఇంకో పార్ట్ 2 వస్తుందో తెలియదు. కానీ బట్ ఈ సినిమా వరకు అయితే హీ డిడ్ వెల్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ బ్రింగ్ క్రౌడ్స్ లైక్ దిస్ ఫర్ ఎవ్రీ మూవీ. అండ్ థర్డ్ నెగిటివ్ వచ్చేసి, ఈ సినిమాకి చాలా పెద్ద నెగిటివ్ వచ్చేసి నాకు అస్సలు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు కొత్త కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి చాలా వీక్లీ రిటర్న్ క్యారెక్టర్స్, అంత ఎక్కువగా ఫోకస్ లేని క్యారెక్టర్స్, అండ్ చాలా వరకు లిబర్టీస్ చేసుకుంటారు. అండ్ మీకు చాలా ప్రెడిక్టబిలిటీ ఉంటుంది సినిమాలో. సో ఎంత ప్రెడిక్టబిలిటీ అంటే, యూ ఎగ్జాక్ట్లీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అంత ప్రెడిక్టబిలిటీ ఉండకూడదు. సో అది నాకు నచ్చింది, మూడో నెగిటివ్. సో లెస్ డెవలప్డ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ ఇన్ ద సీన్స్. సో దట్ ఈస్ మై థర్డ్ నెగిటివ్ అనమాట. ఓవరాల్ ఎట్లా ఉంది సినిమా? ఓవరాల్ ఎట్లా ఉందంటే, ఈ సినిమా 3 పువ్వులు 4 కాయలు అంటారు కదా, అట్లా ఉంది సినిమా. ఓకే, ఈ సినిమా బేసిక్లీ ఒక మార్వెల్ లవర్కి ఇట్ సాటిస్ఫైస్ దెమ్ టు అన్ ఎక్స్టెంట్. రెగ్యులర్ మూవీకి సో ఇట్స్ అన్ యావరేజ్ మూవీ ఎట్ బెస్ట్. మార్వెల్ వాళ్ళకి ఓకే ఇది బాగానే కంటిన్యూ చేస్తున్నారు, అంత దారుణంగా అయితే లేదు అని ఒక ఫీలింగ్ ఇచ్చే సినిమా అనమాట.
సో నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 2.75 అవుట్ ఆఫ్ 5. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై టు సెలబ్రేట్ legendary actor Harrison Ford, and also Sam Wilson decent debut as a lead role, and of course for the Marvel Cinematic Universe. Thanks for watching. Keep subscribing to watch more content like this.